ఇంకా సూర్యుడు రాలేదు, ఇప్పుడే వస్తున్నాడు అనమాట. ఎంత పొద్దున్నే బయలుదేరిపోతుంది మా అమ్మ. చెప్పు ఎందుకు వెళ్ళిపోతున్నా అంత పొద్దున్న? మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి చత్తదానా? చిన్న చేప అయితే నేను చేసేసుకుంటాను ఏదోలాగా. నేను చేయలేను బాబాయ్. హాయ్ చెప్పి తల్లి అని ఇంకా లేగలేదా? డాడీ రాడే ఇతలకి దేబెట్టనాకి వెళ్తున్నాడు అత్తగారిన. నువ్వెందుకమ్మా సరదా? నాన్న చేత పంపిస్తావా? చీపురు కట్టుకున్నా అక్కడ వదిలేనా తెచ్చేమన్నా నాన్న. కిరణాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయో. పొద్దున్నే సూర్యుడు వచ్చే ముందు మేఘాలు చూడు ఎలా కనపడుతున్నాయో. భలే ఉంది కదా చూడటానికి. రెండు రోజుల నుంచి పువ్వులు కొత్తలేదు, అలా వదిలేస్తున్నాను. ఫినిష్ అవుతున్నాయి కదా ఎందుకు లేని ఈరోజు కోసి పిల్లకి ఇటీయాలి. అమ్మ వస్తానందే కూర వండుకుంటుందా? చేసేసిందా చేపలు? ఏం చేప నాన్న? మొదటి చేప తీసాను బే 2 కేజీలన్నర. బాగున్నాయి. మొదటి చేప బురకాయక ఈవిడ తినాలా బురకాయ ఇంకెప్పుడునే? ఎవరికేకు నేను తెచ్చినందుకు 50 పై చేయాలని ఇస్తే 50 రూపాయలు పట్టడానికి ఇస్తాలే. చల్లండి నువ్వు లేదా పొడుగు కింద 50 రూపాయలు కానీ ఉంటుంది తీసుకుంటా. మరి 10 ఇస్తారు బాబు ఇస్తాడా? 10 ఏమో ఉన్నాయో లేదో చూడు చూడు ఇంద్ర అన్నాడే. అదిగో చేపలు తెచ్చిచ్చినందుకా? చేపలు తెచ్చిచ్చినందుకు కాదురా బాబు, ప్రైజ్ అన్నమాట. ప్రైజ్ వచ్చినందుకు సైకిల్ మీద వచ్చావా? బాగా కొన్నాలే సైకిల్ చారేసిగాడు. అది సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నాడు ఫ్రెండ్స్. మా నాన్న ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్తున్నాడు అనేసి సైకిల్ కొన్నాడు అనమాట మా తమ్ముడు. చెల్లందిని అయితే వెళ్ళి తింటా తిన్నప్పుడు వెళ్ళిపోయిన బాబు నీళ్ళు కట్టేస్తారు కోడికి. పాపడ వెళ్ళిపోయి గొడవడతారు. సైకిల్ ఉంది కదా కట్టమో తిరిగేస్తున్నారు. అమ్మకి చేసేసుకుందా చేపలు? ఓహో నేను వండేస్తాను అయితే. అన్న వండేసానులే కూర వండుతా. 2 కేజీలున్నారా? 2 కేజీలున్నారంటే 2 ముక్కలే కూర చేయన్నా. మరి ఎన్నో అడిగిందో చెప్తారు మరి. చెప్పేస్తున్నారు మీరు. అవునండా బాయ్. చేయాలండగా చేస్తుంది అగ్గులాగా. ఇది శన అవి అందులో పెద్ద ఉన్నాయి ముక్కలు. పెద్ద చేప కూర వండేస్తానమాట మొత్తం. ఏంటో ఇప్పటికి సాయంత్రానికి ఉంటుందను. కూరకి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చేపలు ఇచ్చేసి వెళ్ళాడు కదా నాన్న. కూర తయారు చేసి కూర వండుతాను అనమాట. ఆల్రెడీ అన్నం వండేసాను. అమ్మ అయితే పొద్దున్న వెళ్ళింది ఫ్రెండ్స్. నిన్న పొద్దున్న వచ్చి ఇంకా రాత్రి కుళ్ళిపోయింది. రాత్రి అయితే అట్టుకూర వండాను. ఇంట్లో ఏమీ లేక అట్టుకూర వండాను అంతే. అట్టుకూర ఇస్తున్నాను. నాన్న కూడా వచ్చాడు. మా నాన్న అయితే మా తమ్ముడు పని చేసి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అనమాట. బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఎండ నేను అలసిపోయి వచ్చాను, నన్ను వీడియో తీయద్దు బుజ్జి ఇప్పుడు అనేసి రాగానే
కొంచెం బో తినేసి పడుకున్నాడు అనమాట నాన్న. ఎందుకు వెళ్ళాడంటే తమ్ముడు పని చేసే దగ్గరికి సైకిల్ కొన్నాడు అనమాట. తమ్ముడు కావత్తుకోవాలని నడుతున్నాం, అటు ఇటు సైకిల్ పోయింది కానించి అనేసి సైకిల్ కొన్నాడు. సెకండ్ హ్యాండ్ సైకిల్ 700 ఇచ్చుకున్నారంట. అది తేనాకి వెళ్ళాడు. అంత దూరం నుంచి అటు తొక్కుకు రాలేడు. పొంగలా ఉంటాడు కదా, కాళ్ళు వచ్చేస్తాయి నాకు, నేను తొక్కలేను అంత దూరం అన్నాడని వెళ్ళాడు అనమాట నాన్న. నాన్న అయితే నేను లెక్క ముందే 4 గంటలు ఎలాగో లేచి వెళ్ళిపోడు పని కదా, మరి మళ్ళీ పొద్దున్నే పారంలోకి వెళ్ళాలి కదా అనేసి వెళ్ళాడు నాన్న. అమ్మ ఇంక వెలిగొచ్చి ముందు వెళ్ళింది అనమాట. వెళ్ళన్నది ఫస్ట్, నేను వెళ్ళొద్దని చెప్పానని వెళ్ళనులే అయితే నాన్నదే. కాకపోతే చేప పట్టారు, దా బుజ్జమ్మ పట్టుకెళ్ది కానీ అనేసి అన్నాడు. ఇంకెళ్ళి అక్కడ చేపలు చేసేసి ఇచ్చింది. ఇంక నేను అటు ఇటు నల్లని బాబోయ్ అంటాను. వీళ్ళ డాడీ దేవెట్టాడు అని అనుకోద్దున్నా. ఇప్పుడు చేపల కూర ఎర్రమైల చేప అంట, బాగా వండేసుకుని ఓ పొట్టు పడదాం మామ. పొద్దున్నకి సాయంత్రానికి సరిపోద్ది కూర. ఫ్రై కట్ట చేయను ఫ్రెండ్స్ ఇంకా, ఎందుకంటే కూర వండేస్తాను సాయంత్రానికి, ఇప్పటికీ సరిపడదు. ఇదైతే తాడు కట్టాను, ఇలా లాగుతుంటే వెనక్కే అలా ఉండిపోతుంది. ఇప్పుడు చూడు ఇలా లాగిన మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చేస్తుంది కదా. అందుకే సైంటిస్ట్ అయ్యో. మమ్మీని సైంటిస్ట్లే రా, కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తుంటారు కదా. ఎక్కువ వేసేసాను. చేపలు కూడా శుభ్రంగా కడిగాను, చెన అయితే పక్కన పెట్టాను. ఈ చేప ముక్కలు అయితే రెడీగా దగ్గర పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాక శుభ్రంగా క్లీన్ చేసి ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టాను అనమాట. కొంచెం దూరం ఉండమ్మా మీద తోటది. కొంచెం దాచుకొస్తా అదే నిద్ర కదా. చెప్పాను ఎందుకు కట్టాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగింది. ఇందులోకి కావాల్సిన ఉప్పు, కల్లుప్పు, కొద్దిగా పసుపు, చేప ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కారం కూడా ఎక్కువ వేస్తాను. 1 2 3 4 కొంచెం అమ్మా ఎక్కువ ఇవ్వద్దేమో. చేప కూరలో కారం ఉండాలి, లేకపోతే చికెన్ కూరలోనే 8 గంటలు వేసింది ఇదంతా. అది నలగోలు ఉన్నప్పుడు అమ్మా. ఇప్పుడు ఉందా అసలు అయ్యే పెట్టాను. ఇంతకు నాన్న కొంచెం ముందుగానే బాగానే ఉంటుంది. చేప ముక్కలు వేద్దాం. ఒక చేపే కదా ఇది. పొట్టు ముక్కలు, మయ్య ముక్కలు, అన్నీ ఉన్నాయా? తాలింపు పెడతాం అయితే పూర్తయింది. కాసేపు కూర అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు తింటాం అన్నమాట, టేస్టింగ్ టైం. సూపర్
సూపర్ వాసన వచ్చేస్తుంది కూర. వడ్డించేసావా? అన్నం ముందుగా వేసేసి ఉంచాను. కావద్దా? సాగుద్దురే ఇంకా నేను ఏ కూర్చుంటున్నా వెళ్తే దగ్గరికి వచ్చేస్తుంది. సూపర్. ఈ కొత్తిమీర కొంచెం ఉంటే వేసాను ఫ్రెండ్స్. ఎక్కువ లేదు కొత్తిమీర. మా బొరకాయ పైకి తాగుతుందేటే. బొక్క పైకి అంతా తీస్తేనే ఇప్పుడు నా పిల్లకి నువ్వు తింటా మరి మరి ఇంకేంది నువ్వు తినవో అలా తినేవా? ఇంటికి అందరూ ఉంటుందండి. ఏముండదు అందులో. ఎట్లా అంటే భలే వాసన వస్తుంది ఫ్రెండ్స్. కూర అయితేనే చాలా బాగా వాసన వస్తుంది. కాలిపోద్దని పోయినట్టుంది. మరి ఆయన ఇప్పుడే దింపానమ్మా కాసేపు చేయిగా చేసుకుని బుష్ బుష్ అంటాం. దీనికి డొక్కలేదు. ఆ పిల్లకి తలకేసే కాబట్టి నాకు తలకాయ బదులు మొక్కేయాలి. ఇంకా ఇది అమ్మ నాకు పుట్టు పొట్ట ముక్క ఒకటి మై ముక్క ఒకటి నీకేస్తాను. పొట్ట ముక్క ఒకటి నాకు పెద్ద పొట్ట. అది బట్ట ఇంకా అదిగో ఉప్పు అయితే ఉడికినప్పుడే చూసాను ఫ్రెండ్స్. కొంచెం చప్పగా అనిపిస్తే వేసేసాను. మళ్ళీ ఇంకెందుకు దింపిన తర్వాత ఎందుకు ఉప్పు వేయడం అనేసి అప్పుడు నేను ఒక పొట్ట ముక్క మై ముక్క వేసుకున్నాను. నాకు పొట్ట ముక్క ఇష్టం. డాడీ పొట్ట ముక్కలు తినంటారు కదా. ఏమో నాకు ఈ రెండు తప్ప ఇంకోటి ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఇది కొద్దిగా చాలా ఎక్కువ లేదు ఇందులో. నేను కొంచెం తీసుకున్నాను. ఇంకా అది నాకు తప్పు వేసేవాడికి ఎక్కువ వేసావు. తీసేద్దాము సేరి సామాను తోకమాద్దాం కంగారు పడతాం. టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా చేపల పులుసుతో టేస్టింగ్ టైం. దా చల్లతేనే బాగుంటుంది. ఇందుకే చేపలు కూడా తినండి తినండి. కాలిపోతుంటే ఏంటమ్మా బాబు. సూపర్ ఉంది ఫ్రెండ్స్ కూర. తెలుద్దా? స్మెల్లే కాదు టేస్ట్ కూడా అదిరిపోతుంది. చాలా బాగుంది. కారం ఎక్కువ అయిపోద్ది అనుకున్నాను కానీ వేసినప్పుడు ఈ మాత్రం కారం ఉండాలి. చేపలు ఎక్కువ ఉన్నాయి కదా అనుకున్నా. చాలా బాగుంది. పెద్ద చేప ఇది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ముద్ర చేప ఏమో టేస్ట్ బాగుంది బాగా. అయినా ఎర్రమేల చేప రుచిగా ఉంటుంది. సిల్వర్ చేప కంటే సిల్వర్ చేప ఇంతకు వెళ్ళి నెట్టుకున్న చేపలు. చేపలు ఎట్టుకునే టేస్ట్ చేశారా మీరు? మేము అన్నం తిన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు బల్లి బాగుంది ఫ్రెండ్స్. నాకు కూడా నాకైతే పొట్ట ముక్క బుర్ర ముక్క బాగా ఇష్టం. దక్కుతలేదు. దానికి కూడా అట్టమనే కదా. జాగ్రత్తగా తినండి ముళ్ళు గట్రా. పొట్ట ముక్కలు అంత ముళ్ళు ఎక్కువ ఉండవు. కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Bye friends.